ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ఓట్ల చోరీ వ్యవహారంపై విపక్ష కూటమి ఎంపీలు ర్యాలీకి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు సభలు మధ్యాహ్నానికి వాయిదా పడగానే పార్లమెంట్ నుంచి విపక్షాలకు చెందిన దాదాపు 300 మంది ఎంపీలతో రాహుల్ గాంధీ ర్యాలీని ప్రారంభించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు వారిని పార్లమెంట్ ప్రాంగణంలోనే అడ్డుకున్నారు. పార్లమెంట్ బయటే బారికేడ్లను ఏర్పాటు చేసి సంసద్ మార్గ్ను బ్లాక్ చేశారు. అయితే పోలీసుల తీరుపై మండిపడుతూ బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీలు. పోలీసులు వారి అడ్డుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఇటు ఈసీ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. എല്ലാ രാഷ്ട്രീയ പാർട്ടികളും ഏറ്റെടുത്തിരിക്കുന്നത് ബിജെപി ഒഴിച്ചുള്ള ये इलेक्शन कमीशन और सरकार ये उनके पिट्टू नाच रहे हैं। रोक दिए तो तुम अपने ताकत पे नहीं ना, पुलिस के बल पे रोक रहे हो। बेटा आवाज तो बुलंद रहेगी, तुम कहीं भी रोक दो हमारी आवाज हम बुलंद। ఈసీ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సంసద్ మార్గును బ్లాక్ చేశారు పోలీసులు. అయితే విపక్షాలకు సంబంధించిన 300 మంది ఎంపీలు ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో పార్లమెంట్లోనే వాళ్ళను బ్లాక్ చేయడం జరిగింది. పార్లమెంట్ బయటే వారిని అడ్డుకున్నారు పోలీసులు. అయితే మనం చూడొచ్చు, అంటే 300 మంది ఎంపీలు ర్యాలీగా వెళ్లే సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు. मैंने कहा था, लिखा था खत में कि सभी विपक्ष के सांसद शांतिपूर्वक मार्च कर रहे हैं पार्लियामेंट हाउस से लेकर निर्वाचन सदन तक, और सामूहिक तरीके से सारे सांसद इलेक्शन कमीशन को एक दस्तावेज पेश करना चाहते हैं एसआईआर को लेकर। यही हमारी मांग थी। और मैंने कल दोपहर को चुनाव आयोग को ये खत लिखा था। अफसोस की बात है कि चुनाव आयोग जो अभी चुनाव आयोग बन गया है उस खत का जवाब नहीं देती है और अभी कहती है कि सिर्फ 30 सांसद आ सकते हैं। हमारी मांग थी कि सारे विपक्ष के सांसद सामूहिक ढंग से उनको एक दस्तावेज पेश करें। अभी हमें यहीं रोका गया है, निर्वाचन सदन तक हमें चलने नहीं दी जा रही है। तो ये तो यहीं तो पार्लियामेंट के सामने, संसद के सामने संसद की हत्या हो रही है। విపక్షాలకు సంబంధించిన 300 మంది ఎంపీలు ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పార్లమెంటు స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వాయిదా పడడంతో విపక్ష పార్టీలంతా కూడా మకర్ ద్వార్ నుంచి సంసద్ మార్గ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి చేరుకునేందుకు భారీ ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ఎంపీలందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా పూర్తిగా బారికేడ్స్ అందరినీ కూడా అడ్డుపెట్టి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ కి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ పోలీసులను కూడా చూడొచ్చు, భారీ స్థాయిలో మోహరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముందస్తు చర్యలో భాగంగానే ఈ యొక్క పోలీస్ బలగాలన్నింటినీ కూడా మోహరించడం జరిగింది. బారికేడ్ల అవతల దాదాపు 300 మంది ఎంపీలు, విపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఈ ఓట్ల గల్లంతు పైన ఈసీకి వివరణ కోరేందుకు కూడా ర్యాలీగా బయలుదేరాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ర్యాలీగా రావడం జరిగింది. అయితే ఇండియా కూటమి ద్వారా ఈ యొక్క ర్యాలీ జరుగుతుందని భావించినప్పటికీ విపక్ష పార్టీలంతా కూడా ఇండివిజువల్ గానే బయలుదేరి రావడం జరిగింది. వివిధ భాషల్లో ప్లకార్డులను కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. వివిధ భాషల్లో ఉన్న ఎంపీలంతా కూడా, అంటే దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల ఎంపీలంతా కూడా ఈ యొక్క ర్యాలీకి సంఘీభావంగా బయలుదేరి రావడం జరిగింది. అయితే ఈ యొక్క ర్యాలీకి సంబంధించి కూడా పోలీసులు దీనికి పర్మిషన్ లేదు, ర్యాలీ నిర్వహించడానికి ఒప్పుకోమంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు 300 మంది ఎంపీలంతా కూడా ఇటు సంసద్ మార్గ్ ద్వారా బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. బారికేడ్స్ కూడా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు వారిని అడ్డుకొని వెళ్లకుండా మాత్రం పూర్తిగా నివారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి ఒక వినతి పత్రం ఇవ్వాల్సిందిగా కూడా కోరిన నేపథ్యంలో వీళ్ళు ఈ ర్యాలీగా కాకుండా సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ని కలుస్తారా,
కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు లేదా విపక్షాల నుంచి కొంతమందిని వచ్చి తమ యొక్క అభ్యంతరాలను తెలియజేయాల్సిందిగా కూడా ఎలక్షన్ కమిషన్ కోరుతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క ప్రొటెస్ట్ ను ఆపేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు వెళ్తారా లేదా బ్యారికేడ్లు దాటుకొని చొచ్చుకు వస్తారా అన్న దానిపైన కూడా ఇంకా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఇంకొక వైపు ఎలక్షన్ కమిషన్ వైపు వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300 మంది ఎంపీలంతా కూడా ర్యాలీగా వస్తున్న నేపథ్యంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా ఇది సెక్యూరిటీ కొలాబ్స్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా పోలీసులు పకడ్బందీ చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు, రోప్స్ ను ఏర్పాటు చేశారు. ఇటు భద్రత, ఇటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ఆర్పీఎఫ్ పోలీసులను కూడా దించడం జరిగింది. అదేవిధంగా ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ప్రస్తుతం ఇక్కడ మోహరించిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా మాత్రం భారీగా ఇటు మహిళా పోలీసులు కూడా వస్తున్నారు. మహిళా ఎంపీలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా మహిళలందరినీ కూడా మోహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు సంసద్ మార్గ్ అంతా కూడా పూర్తిగా పోలీసులతోటి మీడియాతో నిండిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. అదేవిధంగా ఇటు ఏదైతే ఓట్ల చోరీకి సంబంధించి ఓట్ల చోరీ గురి అయింది అంటూ కూడా ఈ రోజు దాదాపు 14 రోజుల నుంచి కూడా సభను సజావుగా సాగకుండా చేస్తున్నారనేది కూడా బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ ఎస్ఐఆర్ ను ఏదైతే బీహార్ ఎన్నికల సందర్భంగా తీసుకువచ్చారో దాన్ని రద్దు చేయాలంటూ కూడా విపక్షాలు పట్టుబడుతున్నాయి. అదేవిధంగా 2024 లోక్సభ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపైన ఇప్పటికే రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఈ ఎలక్షన్ కమిషన్ కి ఉంది అంటూ కూడా విపక్ష పార్టీలంతా కూడా ఏకదాటిగా ఈ యొక్క మార్చిలోకి పాల్గొనడం జరిగింది. బారికేడ్స్ వద్దనే వాళ్ళందరినీ కూడా పోలీసులు పూర్తిగా ఆపివేసినప్పటికీ కూడా బారికేడ్లను దాటుకొని వచ్చే ప్రయత్నం ప్రస్తుతం ఎంపీలు చేస్తున్నారు. కొంత గందరగోళ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్ ప్రస్తుతం సంసద్ మార్గులో నెలకొని ఉంది. అయితే పోలీసులు ముందస్తుగా ఎటువంటి పర్మిషన్స్ ఈ ర్యాలీకి సంబంధించి ఎటువంటి అనుమతి కోసం పోలీసులు దరఖాస్తు చేసుకోలేదు ఎంపీలంతా అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమిగా కాకుండా విపక్షాలన్నీ కూడా ఏకదాటిగా రావడం అనేది కూడా జరుగుతుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. దానికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి వివిధ భాషల్లో ఈ యొక్క ప్లకార్డ్స్ ను ప్రదర్శిస్తూ ఎస్ఐఆర్ ని రద్దు చేయాలి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే అనుమానాలు ఉన్నాయో 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాలనేది కూడా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే గోపి, ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంపీలందరూ అంటే మీరు చెప్తున్నట్టుగా విపక్షాలకు సంబంధించిన 300 మంది ఎంపీలు అంటే ఇండియా కూటమిగా కాకుండా విపక్షాల నుంచి 300 మంది ఎంపీలు కలిసి అక్కడ ర్యాలీలో పాల్గొనే సందర్భంలో మీరు చెప్తున్నట్టు అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుందని చెప్తున్నారు. మరింత బలగాలను ఫోర్సెస్ని అక్కడికి పిలిపించే ఛాన్స్ ఉందా, లేకపోతే అసలు ఎంపీలు ఎవరైనా మాట్లాడడం జరిగిందా, వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతం బ్యారికేడ్ అవతల ఎంపీలు ఇవతల మీడియా ఉన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఎంపీలు దీనిపై సంబంధించి కూడా పోలీస్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు ఇస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ ను ఈసీకి వివరించేందుకే తాము ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి ఉంది అనేది కూడా ఎంపీలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ఈ యొక్క సంసద్ మార్గులో ట్రాఫిక్ జామ్ కూడా చూడొచ్చు. ఎంపీలంతా కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం తోటి బ్యారికేడ్లను ఎక్కడికక్కడ పెట్టడం తోటి భారీగా ట్రాఫిక్ కూడా స్తంభించిన పరిస్థితి ఉంది. ఎంపీలంతా కూడా ఈ బ్యారికేడ్స్ ను చొచ్చుకొని ఎలక్షన్ కమిషన్ కు వెళ్లేందుకే ఇంకా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రానున్న ఈ యొక్క కొద్ది నిమిషాలు కూడా ఇంకా ఉత్కంఠంగా ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇటు ఒకవైపు వాహనాల రద్దీ ఉండడము, అదేవిధంగా సంసద్ ఏదైతే ఉభయ సభలు కూడా వాయిదా పడ్డ తర్వాత కూడా ఇటు ఎంపీలంతా కూడా ఒక్కసారిగా ర్యాలీగా రావడంతో ఎక్కడికక్కడ పోలీసులు ట్రాఫిక్ ను నివారించి బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కు వెళ్లే దారి అంతా కూడా పూర్తిగా ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎంపీలు ఆ బ్యారికేడ్స్ దాటుకొని బయటికి వస్తారా లేదా అన్నది కూడా ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు తమ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలతోటి ఓటు హక్కు కోల్పోవడం జరిగింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉండడం జరిగింది. ఒక రాష్ట్రానికి చెందిన ఓటరు మరో రాష్ట్రంలో 2-3 సార్లు కూడా ఓట్లు వేసినట్టుగా కూడా ఇప్పటికే ఈ యొక్క ఆధారాలతో పాటు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రాహుల్ గాంధీ వివరించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము వివరిస్తాము, మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్లాల్సి పంపియండి అంటూ కూడా వాళ్ళు ఎంపీలంతా కూడా ఈ యొక్క పోలీసులతోటి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముందస్తుగా ఈ యొక్క మార్చ్ కు సంబంధించి ఎటువంటి అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు మాత్రం వారిని నివారిస్తున్నారు. వాళ్ళని ఎక్కడికి కూడా రాకుండా పూర్తిగా బ్యారికేడ్లను అదేవిధంగా రోప్ సాయంతో పూర్తిగా అక్కడికే
పరిమితం చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ భవన్ వద్దనే ప్రస్తుతం ఎంపీల నిరసన అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. మరి ఎంపీల నిరసన ఈ యొక్క బ్యారికేడ్లను దాటి ఎలక్షన్ కమిషన్ కి వెళ్లే అవకాశాలు అయితే ప్రస్తుతం కనపడడం లేదు. భారీగా ఇంకా పోలీసు బలగాలు కూడా ఆ వాహనాలలో వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు మహిళా పోలీసులు కావచ్చు, ఇతర సెంట్రల్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఎటు పరిస్థితుల్లో కూడా వాళ్ళను బ్యారికేడ్లు దాటనివ్వకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసి పోలీసులు ప్రస్తుతం పహారా కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యంలో ఇటు మరి ఎంపీలు తమ నిరసన బ్యారికేడ్లు అవతలనే కొనసాగిస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కి తమ విన్నపం చేరేదాకా కూడా తమ నిరసన కొనసాగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతినిత్యం పార్లమెంట్ లో ఇదే అంశం పైన తాము మాట్లాడుతున్నప్పటికీ కూడా పార్లమెంటు సజావుగా సాగకుండా, ఎస్ఐఆర్ పైన మాట్లాడకుండా అధికార పార్టీ తమను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదనేది కూడా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ నేతలైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎలక్షన్ కమిషన్ మాత్రం దీనిపైన ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. రాహుల్ గాంధీ అనేక అనుమానాలకు సంబంధించి కూడా కొంత 5 ప్రశ్నలను సంధించడం జరిగింది. ఈ యొక్క ఓటర్ల అవకతవక సంబంధించి కావచ్చు, ఒకే ఓటర్ వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా వచ్చారు, ఒకే ఇంటి నెంబర్ పైన దాదాపు 50-60 ఓట్లను కూడా ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ అనుమతించడం జరిగింది, వీటన్నిటిపైన కూడా ఎలక్షన్ కమిషన్ తమకు సమాధానం చెప్పాలనేది కూడా విపక్ష పార్టీలు అయితే పట్టుబడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ గోపి, మీరు హోల్డ్లో ఉండండి. మొత్తానికి 300 మంది విపక్షాలకు సంబంధించిన ఎంపీలు ఓట్ల అవకతవకలకు సంబంధించి నిరసన ర్యాలీగా బయలుదేరుతున్న సందర్భంలో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొంతమంది ఎంపీలు బారికేడ్లను దాటుకొని మరి ర్యాలీలో పాల్గొనడానికి కూడా ప్రయత్నించిన విజువల్స్ ని మనం 10 టీవీ పైన చూసాం. మనం విజువల్స్ లో చూడొచ్చు. 300 మంది విపక్షాలకు సంబంధించిన ఎంపీలు ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి ఈసీ ఆఫీస్కి నిరసన ర్యాలీగా వెళ్తున్న సందర్భంలో అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఇప్పటికే సంసద్ మార్గును కూడా బ్లాక్ చేశారు పోలీసులు. మరిన్ని పోలీస్ బలగాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. పర్మిషన్ లేదు అన్న కారణంతో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. దీంతో ఎంపీలు బారికేడ్లను కూడా దాటుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపించింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంపీలు బారికేడ్లను కూడా దాటుకుంటూ తమ నిరసనను వ్యక్తం చేసే సందర్భంలో పోలీసులు వారిని అడ్డుకోవడానికి మరిన్ని బలగాలను కూడా అక్కడికి రప్పిస్తున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. उधर जाना यार। ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ పార్లమెంటు సెషన్స్ ఆగిన వెంటనే విపక్షాలకు సంబంధించిన 300 మంది ఎంపీలు ఈసీ కార్యాలయానికి నిరసన ర్యాలీగా వెళ్తున్న సందర్భంలో వారిని అడ్డుకోవడం జరిగింది. దీంతో ఎంపీలు ఎక్కడైతే అడ్డుకున్నారో అక్కడే తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివిధ స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. బారికేడ్లు కూడా పెట్టడం జరిగింది. బారికేడ్లను కూడా తీసేస్తూ బారికేడ్లను దాటుకుంటూ కూడా ఎంపీలు నిరసన ర్యాలీని కొనసాగించే ప్రయత్నం చేశారు. మరిన్ని బలగాలను కూడా పోలీసులు అక్కడికి తరలించారు. దీంతో అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడైతే వారిని అడ్డుకున్నారో అక్కడే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలకు సంబంధించిన 300 మంది ఎంపీలు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎక్కడైతే అడ్డుకున్నారో, ఎక్కడైతే బారికేడ్లను పెట్టారో అక్కడే తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక బారికేడ్లను ఎక్కి దాటే క్రమంలో అఖిలేష్ యాదవ్ కూడా మనకు స్క్రీన్ పైన కనిపించడం జరిగింది. పార్లమెంట్ బయటే బారికేడ్లు ఏర్పాటు చేశారు.
సంసద్ మార్గును కూడా బ్లాక్ చేశారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. అలాగే ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్నట్టుగా కూడా మనకు అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. 300 మంది విపక్షాలకు సంబంధించిన ఎంపీలు ఒకే చోట ఉండి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న క్రమంలో, అంటే ఈసీ కార్యాలయానికి నిరసన ర్యాలీని చేపట్టిన క్రమంలో అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎంపీలు తమున్న చోటని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బారికేడ్లను దాటుకొని వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. उधर जाना यार। भैया जी पहले ही बैरिकेड लगा दिया गया। भैया जी पहले ही बैरिकेड लगा दिया गया। ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ఓట్ల చోరీ వ్యవహారంపై విపక్ష కూటమి ఎంపీలు ర్యాలీకి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు సభలు మధ్యాహ్నానికి వాయిదా పడగానే పార్లమెంట్ నుంచి విపక్షాలకు చెందిన దాదాపు 300 మంది ఎంపీలతో రాహుల్ గాంధీ ర్యాలీని ప్రారంభించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు వారిని పార్లమెంట్ ప్రాంగణంలోనే అడ్డుకున్నారు. పార్లమెంట్ బయటే బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. సంసద్ మార్గును బ్లాక్ చేశారు. అయితే పోలీసుల తీరుపై మండిపడుతూ బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీలు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఇటు ఈసీ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. അതുകൊണ്ട് ഈ പക്ഷം ഇവിടെ അവസാനിക്കുന്നില്ല. അതിശക്തമായി തുടരും. എംപിമാർക്ക് പോലും പോകാൻ പറ്റില്ലെങ്കിൽ എന്തൊരു നാണക്കേടാണ്, എന്തൊരു മര്യാദയാണല്ലോ. उधर जाना यार। उधर जाना यार। उधर जाना यार। దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఓట్ల అవకతవకలకు సంబంధించి విపక్షాలకు సంబంధించి 300 మంది ఎంపీలు రాహుల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపడుతున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, ప్రస్తుతం ఏదైతే సంసద్ మార్గులో ఉన్న ట్రాన్స్పోర్ట్ భవన్ వద్దనే పూర్తిగా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సంసద్ మార్గులో ఉన్న ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద వరకు కూడా మార్చిగా ఏదైతే మకర్ ద్వారం నుండి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ భవన్ వరకు కూడా ఎంపీలంతా కూడా ర్యాలీగా రావడం జరిగింది. అయితే బ్యారికేడ్ల అవతల దాదాపు విపక్ష పార్టీలకు సంబంధించిన 300 మంది ఎంపీలు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అవకతవకలపైన సమాధానం చెప్పాలంటూ కూడా తాము కోరుతున్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి స్పందన రావడం లేదనేది కూడా విపక్ష పార్టీలు చెప్తున్నారు. ప్రధానంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ ఓట్ల చోరీకి గురి అవ్వడం జరిగింది. దీంతో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీకి సహకరిస్తున్న ఎలక్షన్ కమిషన్
పూర్తిగా బీజేపీకి సహకరించడం వల్లనే బీజేపీ 2024లో గెలుపొందడం జరిగింది. దాదాపు లక్షల ఓట్లు ఈ యొక్క గల్లంతైన పరిస్థితి ఉంది అనేది కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి కూడా రానున్న బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ యొక్క SIR కు సంబంధించి ఏదైతే ఓట్ల అవకతవకకు సంబంధించి ఒకవైపు, మరోవైపు ఈ యొక్క బీహార్ ఎన్నికలకు సంబంధించి SIR ను వెంటనే రద్దు చేయాలంటూ కూడా విపక్ష పార్టీలు పట్టుబడుతున్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నేడు ఈ సంసద్ నుంచి ఏదైతే ఉభయ సభలు రద్దు అయిన తర్వాత వాయిదా పడ్డ కొద్దిసేపటికే రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష పార్టీలంతా కూడా ఈ యొక్క సంసద్ మార్గం నుండి ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకోవాలి, ఎలక్షన్ కమిషన్ కి తమ వినతి పత్రాలు ఇవ్వాలనేది కూడా పిలుపునివ్వడంతో విపక్ష పార్టీలకు సంబంధించిన దాదాపు 25 పార్టీలకు సంబంధించిన నేతలు 300 మంది ఎంపీలు కూడా ఈరోజు ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆ నిరసన ర్యాలీని పోలీసులు అనుమతి లేకపోవడంతో ఏదైతే ట్రాన్స్పోర్ట్ భవన్ వద్దే అడ్డుకున్నారో ట్రాన్స్పోర్ట్ భవన్ వద్దనే ఎంపీలందరినీ కూడా ఆపివేయడం జరిగింది. పర్మిషన్ లేని కారణంగా సంసద్ మార్గులోకి పంపడం కుదరదు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. భారీగా పోలీసుల మోహరింపు అయితే ఇక్కడ సంసద్ మార్గులో ఉంది. ఏదైతే ఆ వాటర్ గన్స్ కి సంబంధించి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకవేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే చెదరగొట్టడానికి వాటర్ గన్స్ కి సంబంధించి కూడా అందుబాటులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా ఎక్కడికక్కడ బారికేడ్ల తర్వాత రోప్స్ ను పట్టుకొని ఇటు మీడియా కావచ్చు ఇతర నేతలందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసేందుకు భారీగా రోప్స్ తోటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. మహిళా సంబంధించిన ఎంపీలు ఉన్న నేపథ్యంలో మహిళా పోలీసులను కూడా భారీగా మోహరించారు. అయితే ఈ యొక్క నిరసన మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ వరకు పంపే వరకు కూడా తాము ఈ యొక్క నిరసన విరమించేది లేదు అనేది కూడా చెప్తున్నారు సుమిత్ర. అంటే గోపి, అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే కొంతమంది ఎంపీలు, విపక్షాలకు సంబంధించిన ఎంపీలు కూడా బస్సులో వెళ్తున్న దృశ్యాల్ని మనం చూసామంటే వాళ్ళు నిరసన కార్యక్రమంలో భాగంగా వెళ్లారా? అది ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? రైట్, ఏదైతే వాళ్ళు మకర్ ద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే మీడియా ఉన్న దాని అవతల ఏదైతే గ్రీన్ కలర్ బస్సు ఉందో అక్కడ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తిరిగి పార్లమెంట్ ఆవరణంలో వదిలిపెట్టడం కోసం బస్సులను ఏర్పాటు చేశారు. అరెస్టులు చేయకుండా వాళ్ళను తిన్నగా తీసుకువెళ్లి పార్లమెంట్ ఆవరణంలో వదిలేయడం జరుగుతుంది. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ని ముందుగా అతన్ని పార్లమెంటు ఆవరణంలోకి వదిలేస్తే నిరసన కొంత ఉధృత తగ్గిపోతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఆ దిశగానే వాళ్ళని తిరిగి పార్లమెంట్ ఆవరణంలోకి తీసుకువెళ్లడం జరిగింది. మరొక బస్సు కూడా మనం ఇక్కడ రైట్ సైడ్ లో మనం టెన్సీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ గ్రీన్ కలర్ బస్సులోనే ఇంకా కొంతమంది ఎంపీలందరినీ కూడా ఎక్కియడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తిరిగి పార్లమెంట్ ఆవరణంలో వదిలిపెట్టేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. ఇంకా 2-3 బస్సులను కూడా పోలీసులు कायर है सरकार कायर है। पिकनिक पे थोड़ी जा रहे। मैम एक बात है, आप लोग चुनाव आयोग तक जाना चाहते थे, आप चुनाव आयोग तक जाना चाहते थे, लेकिन आप लोगों को यही रोक दिया गया। क्या समझते हैं आप इस तरीके की चीजों को देखकर? कायर है सरकार कायर है। రైట్, గోపి కంటిన్యూ చేయండి. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కూడా ఈ నిరసనకు అడ్డుకోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే ప్రభుత్వం భయపడుతోంది, సర్కార్ భయపడుతోంది అంటూ కూడా ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు చేశారు. గోపి కంటిన్యూ. రైట్ సుమిత్ర, ఏదైతే ప్రస్తుతం ఆందోళనకు సంబంధించి కూడా ఆందోళన విరమింపజేసేందుకు పోలీసుల ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. ఎంపీలందరినీ కూడా బస్సుల్లో ఎక్కించి తిరిగి పార్లమెంట్ ఆవరణంలోకి వదిలేస్తున్నారు. అయితే మేము ఎప్పటి నుంచో కోరుతుంది ఒకే ఒక అంశం పైన కోరుతున్నాం. ఎన్నికల అవకతవకకు సంబంధించి, ఓటర్ల గల్లంతుకు సంబంధించి కూడా విపక్షాలు పట్టుబడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీనిపైన స్పందించడం లేదు? ఒకవేళ పారదర్శకంగా ఎన్నికలు జరిపి ఉంటే బీజేపీ
దీనిపైన మాట్లాడేందుకు మాకెందుకు అనుమతించట్లేదు అనేది కూడా ప్రస్తుతం విపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు ఎన్నికల గోల్మాల్ కు సంబంధించి లక్షలాది ఓటర్లను గోల్మాల్ చేయడం జరిగింది. బీహార్ లో 60 లక్షలకు పైగా ఓటర్లు గల్లంతైన అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించడం జరిగింది. అయితే అవంతా కూడా స్థానికంగా అక్కడి నుంచి వెళ్లిపోయిన వాళ్ళు, అదేవిధంగా డబల్ ఓట్లున్న వాళ్ళు, కొంతమంది చనిపోయిన వాళ్ళ ఓటర్లు జాబితా మాత్రమే తొలగించామనేది కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో వాస్తవం లేదు. కావాలనే ఈ యొక్క ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగింపు చేశారనేది కూడా ఇటు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఈ సంసద్ మార్గ్ పూర్తిగా ట్రాఫిక్ తోటి నిండిపోయింది. ఎక్కడికక్కడ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ఇక్కడికి రాకుండా వాళ్ళని తిరిగి పంపించేస్తున్న పరిస్థితి విజువల్స్ లో చూడొచ్చు. ఇటు ఈ సంసద్ మార్గ్ ఇటు నుంచి వివిధ కార్యాలయాలకు వెళ్లేందుకు కూడా ఈ సంసద్ మార్గును ఉపయోగిస్తూ ఉంటారు. ఆర్బీఐ పక్కనే ఉంటుంది. అదేవిధంగా ఇతర కార్యక్రమాల సంబంధించి కూడా కిలోమీటర్ మేరకు కూడా ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. చాలా దూరం వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇటువైపు ఒకవైపు సంసద్ మార్గ్ కు సంబంధించి వాహనాలను నిలిపివేసినప్పటికీ కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ భవన్ వద్దనే పూర్తిగా వాహనాలకు సంబంధించి దారి మళ్లింపు అయితే జరుగుతుంది. బస్సులను కూడా పూర్తిగా దారి మళ్లిస్తున్నారు. ఇటు ఆ వాహనం रियलिटी है, क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, విపక్షాలకు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఈ యొక్క బస్సులో ఎక్కియడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఇటు ఈ యొక్క నిరసన ర్యాలీకి సంబంధించి కూడా పర్మిషన్స్ లేకపోవడంతో కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. పోలీసులంతా కూడా మీడియాను పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. బస్సుల్లో నేతలను తీసుకువెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి తీసుకువెళ్లి వాళ్ళను తిరిగి పార్లమెంట్ ఆవరణంలో వదిలేస్తున్నట్టుగైతే మనకు కొంత సమాచారం అందుతుంది. మరి ఈ యొక్క నిరసన ర్యాలీకి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకుంటే మేము కూడా ఇచ్చేవాళ్ళం అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. కొంతమంది అంటే 300 మంది ఎంపీలు కాకుండా కొద్ది మంది ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి బయలుదేరి ఉంటే మేమంతా కూడా అనుమతి ఇచ్చేవాళ్ళం అనేది కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. కొంత గందరగోళ పరిస్థితి మనం చూడొచ్చు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పూర్తిగా రోప్స్ ను పెట్టి ఎక్కడికక్కడ మీడియాని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. బస్సులు కదలలేని పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఆ ఈ యొక్క రోప్స్ కట్టి బస్సులు క్లియర్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయేందుకు వీలుగా ప్రస్తుతం ఎంపీలందరినీ కూడా బస్సులో తరలిస్తున్నప్పుడు వాళ్ళను పంపేందుకు వీలుగా ఈ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగడం జరిగింది. బస్సుకు సంబంధించి రోప్స్ సహాయంతో ఈ యొక్క బస్సులు అయితే పూర్తిగా కట్టడి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో మీడియాకు సంబంధించి కూడా ఇటు